లేనంటేనే సగం రోగం పోతుంది. నా దగ్గరికి వస్తారు ఇలాంటి వాళ్ళు, చురుకు అంటుంది సార్ అని వస్తున్నారు. కానీ నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. చురుకు ఎందుకు వచ్చినాడంటే వాడు 100 కిలోమీటర్ల నుంచి ఛార్జీలు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి పెట్టి ఫీజు ఇస్తాడు. ఇప్పుడు నేనైతే ఫీజు కూడా తీసుకోవాలి, మానేసి ఆపేసి. దానికి కారణం చెప్తాను. ఎవరైనా చూపించుకోవాలని చెప్పారు. మా ఊళ్ళో అయితే 400 తీసుకుంటారు ఫీజు. ఒకసారి చూస్తే అది వారము, మళ్ళీ వారానికి మళ్ళీ 400 ఇవ్వాలి. సిటీలో అయితే ఎక్కువ ఉండదు. ఒకసారి చూస్తేనే ఆ రేటు. వీటికి భయం ఏంటంటే ఇదేదో గుండె జబ్బు వస్తానేమని భయంకి వచ్చాడు మా దగ్గరికి. హార్ట్ అటాక్ కానీ గుండె జబ్బు కానీ చురుకు అంటూ రానే రాదు. 100% గ్యారెంటీ చెప్తున్నాను. అది వచ్చే తీరు వేరు. బరువు ఎత్తినట్టు వస్తుంది, బిగి తీసినట్టు వస్తుంది, మంటలాగా వస్తుంది. 3 రకాలుగానే వస్తుంది, ఇంకా 4వ రకమే లేదు. 100% కరెక్ట్. చురుకు అన్నాడంటే ఈయన చూసి పండగ చేసుకుంటూ మా డాక్టర్లు. వాడికి భయం ఉంది, విసిజు తీయించుకో, ఇంకో తీయించుకో, ట్రెడ్మిల్ తీయించుకో, 3000 ఎక్కువే కాదు. కవరం వాడికి ఫీజు 400, కవరం అంత ఖర్చు అయితే అప్పుడు వాడికి మా మీద నమ్మకం కలుగుతుంది. నేనైతే ఏం చెప్తానంటే చురుక ఒకసారి అంటాడు, ఒక్కసారి ఏం పెట్టి ఎక్కడున్నప్పుడు చూపిస్తాను అంట. ఇక్కడ నొక్కుకో అంట నేనే. ఆయన అంతా నొక్కుకొని ఇక్కడ సార్ అన్నాడు అనుకో, అక్కడ నేను కూడా ఏం పెట్టి నొక్కుతా. అవును అక్కడే అన్నాడు అనుకో, ఇది గుండెదండ్రి కాదు. గుండెదప్పు వస్తే ఎంత చేయి పెడతారో, నొప్పి ఒక చోట చెప్పడం సాధ్యం కాదు. ఇది గుండెదప్పు వచ్చే తీరు. నేను ఇంత లోతుగా ఎందుకు అడుగుతున్నా, వాడికి ఏ పరీక్ష చేయకుండానే గుండెదప్పు అవునో కాదో తేల్చుకోవడానికి అడుగుతున్నా. మీరు కూడా నేర్చుకోండి. రోజులో మా డాక్టర్లు భయపెట్టినట్టు మీరు కూడా భయపెట్టి, మీరు పెద్ద డాక్టర్ దగ్గర పంపించి ఆ డాక్టర్లు ఇచ్చే కమిషన్ కోసం పంపొద్దండి. డాక్టర్లు కమిషన్ ఇస్తారు, మీకు ఇస్తారు. అలాంటి సంఘాలు కూడా అంటారు. ఇది ఉండదే అది చేసేది. డాక్టర్లు అందరూ ఎట్లుంటారని నా ఉద్దేశం కాదు. మంచి డాక్టర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా మీరు అందరూ బతుకున్నారు, నేను కూడా బతుకున్నాను. మంచి డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కాని వాళ్ళు ఉంటారు. మీరు అసలు జనం నుంచి రూపాయలు కూడా అడగకుండా వాడికి పంటలు పండినప్పుడే డబ్బులు తీసుకున్నాం, గింజలు తీసుకునే బ్యాచ్ ఉంది.